నారప్ప అనేది 2021లో విడుదలైన ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా చిత్రం. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. తమిళంలో ఘన విజయం సాధించిన అసురన్ ధనుష్ హీరోగా నటించిన చిత్రం. సినిమాకు ఇది రీమేక్. అసురన్ సినిమా ప్రముఖ తమిళ నవల వెక్కై ఆధారంగా తెరకెక్కింది. నారప్ప సినిమా మేకింగ్ మరియు షూటింగ్ విశేషాలు చాలా ఆసక్తికరంగా సాగాయి. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథను తెరకెక్కించడానికి చిత్ర యూనిట్ పలు సవాళ్లను ఎదుర్కొంటూనే అత్యంత సహజంగా ఈ చిత్రాన్ని మలిచింది. ఈ సినిమా ప్రధానంగా అనంతపురం జిల్లా నేపథ్యంలో సాగుతుంది. అందుకే సినిమాలోని అసలు సిసలైన గ్రామీణ వాతావరణాన్ని తీసుకురావడానికి అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలోని పాల్టూరు గ్రామంలో 2020 జనవరి 22న ఈ చిత్ర షూటింగ్ను లాంఛనంగా ప్రారంభించారు. మొదటి షెడ్యూల్ను పూర్తిగా రాయలసీమ ప్రాంతంలోనే సహజమైన వాతావరణంలో చిత్రీకరించారు. సినిమాలోని అత్యంత కీలకమైన మరియు ఉత్కంఠభరితమైన పోరాట సన్నివేశాలను తమిళనాడులోని కురుమలై, తేరికడు, తిరువెన్వెలి ప్రాంతాల్లో తెరకెక్కించారు. ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హీన్ పర్యవేక్షణలో ఈ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చాలా రియలిస్టిక్ గా డిజైన్ చేశారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఇసుక నేపథ్యంలోని పోరాట సన్నివేశం కోసం వెంకటేష్ చాలా కష్టపడి నటించారు. 2020 మార్చిలో కరోనా లాక్డౌన్ విధించే సమయానికి సినిమా షూటింగ్ దాదాపు 80% పూర్తయింది. లాక్డౌన్ సడలింపుల తర్వాత కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నవంబర్ 2020 నుండి హైదరాబాద్లో మిగిలిన షూటింగ్ భాగాన్ని పూర్తి చేశారు. నిర్మాత డి సురేష్ బాబు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెబుతూ, తొలి కోవిడ్ వేవ్ సమయంలో షూటింగ్ లొకేషన్కు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే కేసులు నమోదు కావడంతో భయంతో షూటింగ్ను అర్ధాంతరంగా రద్దు చేసుకుని వెనక్కి రావాల్సి వచ్చిందని తెలిపారు. ఇటుకలు, ఇసుక వంటి కఠినమైన వాతావరణంలో ఎంతో రిస్క్ చేసి ఈ సినిమాను పూర్తి చేశారు. విక్టరీ వెంకటేష్ ఈ సినిమా కోసం తన లుక్ను పూర్తిగా మార్చుకున్నారు. వయసు మళ్లిన రైతుగా ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించడానికి ఆయన పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా షూటింగ్ సమయంలో ఆయన ఎప్పుడూ ఆ నారప్ప గెటప్లోనే ఉండేవారు. ప్రియమణి కూడా రాయలసీమ మాండలికాన్ని నేర్చుకొని ఒక గ్రామీణ గృహిణి సుందరమ్మ పాత్రలో ఒదిగిపోయారు. మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. సన్నివేశాల తీవ్రతను పెంచడంలో ఆయన మ్యూజిక్ ప్రధాన బలంగా నిలిచింది. సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడు రాయలసీమ ఎండలను, అక్కడి కఠినమైన నేలలను మరియు పీరియడ్ వైబ్ను తన కెమెరాలో సహజంగా బంధించారు. కథ డిమాండ్ చేసిన మేరకు ఎక్కడా రాజీ పడకుండా అచ్చమైన గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టేలా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో విజయవంతమయ్యారు. నారప్ప షూటింగ్ సమయంలో సీరియస్ యాక్షన్ డ్రామా అయినప్పటికీ లొకేషన్లో పలు సరదా మరియు ఆసక్తికరమైన విశేషాలు చోటు చేసుకున్నాయి. సినిమా సెట్స్లో జరిగిన కొన్ని ముచ్చట్లు ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటేష్ సెట్స్లో అందరితోనూ చాలా సరదాగా, ఉత్సాహంగా ఉండేవారు. సీరియస్ యాక్షన్ సీన్స్ మధ్యలో కూడా ఆయన వేసే జోకులు అందరినీ నవ్విస్తుండేవి. ముఖ్యంగా లొకేషన్లో అందరికీ ఇంటి నుంచి తెచ్చిన భోజనాన్ని, రాయలసీమ స్పెషల్ వంటకాలను రుచి చూపిస్తూ ఆయన అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారని సహనటులు తరచూ చెప్తుంటారు. ఇక ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ రాయలసీమ మాండలికంలో మాట్లాడాల్సి వచ్చింది. తెలంగాణ, కోస్తా ప్రాంతాలకు చెందిన కొందరు నటులకు ఈ యాస పలకడం మొదట్లో కాస్త కష్టంగా ఉండేది. డైలాగ్స్ చెప్పేటప్పుడు వచ్చే తప్పులను చూసి సెట్స్లో అందరూ సరదాగా నవ్వుకునేవారు. అయితే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మరియు రాయలసీమ ప్రాంతానికి చెందిన కొందరు స్థానికులు ఈ యాసను సరిదిద్దడంలో సహాయపడ్డారు. తమిళనాడులోని తేరికడు ఇసుక తిన్నెల్లో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నప్పుడు నటీనటులు, టెక్నీషియన్లు తీవ్రమైన ఎండను ఎదుర్కొన్నారు. అంత ఎండలో షూటింగ్ జరుగుతున్నప్పటికీ టేక్ బ్రేక్ ఇచ్చిన వెంటనే వెంకటేష్ అందరినీ ఉత్సాహపరిచేందుకు చిన్న చిన్న కబుర్లు చెబుతూ సరదా వాతావరణాన్ని సృష్టించేవారు. ఆ ఇసుకలో నడవడమే ఒక వ్యాయామంలా ఉండేదని, షూటింగ్ అయ్యాక అందరూ కలిసి సరదాగా జోకులు పేల్చుకునేవారమని చిత్ర యూనిట్ గుర్తు చేసుకుంది. వెంకటేష్తో కలిసి నటించడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని ప్రియమణి పలు సందర్భాల్లో చెప్పారు. సెట్స్లో వెంకటేష్ సింప్లిసిటీని చూసి ఆశ్చర్యపోయామని, సీరియస్ ఎమోషనల్ సీన్స్ చేసిన వెంటనే ఆయన చాలా సాధారణంగా జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తారని ఆమె తెలిపారు. నారప్ప సినిమా షూటింగ్ మరియు నిర్మాణ సమయంలో చిత్ర యూనిట్ పలు అనూహ్యమైన మరియు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంది. ఆ అడ్డంకులను దాటుకుంటూ ఈ చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న తరుణంలోనే ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించింది.
2020 మార్చిలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. మొదటి వేవ్ తీవ్రత తగ్గిన తర్వాత నవంబర్ 2020లో ఎంతో రిస్క్ చేసి షూటింగ్ పునఃప్రారంభించారు. అయితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎవరికీ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ చేయడం యూనిట్కు పెద్ద సవాల్గా మారింది. రాయలసీమలోని అనంతపురం ప్రాంతంలో మరియు తమిళనాడులోని తేరికడు ఇసుక తిన్నెల్లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఎముకలు కొరికే చలిలో లేదా మండిపోయే ఎండలో ఇసుక మధ్యలో షూట్ చేయటం నటీనటులకు, సాంకేతిక నిపుణులకు శారీరకంగా ఎంతో కష్టంతో కూడుకున్న పని. ముఖ్యంగా వెంకటేష్, ఇతర జూనియర్ ఆర్టిస్టులు ఆ కఠినమైన వాతావరణంలో ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ చేయటం సవాల్గా మారింది. తమిళంలో ఘన విజయం సాధించిన అసురన్ చిత్రానికి ఇది రీమేక్ కావడంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించడం పెద్ద సవాల్గా మారింది. ధనుష్ పోషించిన పాత్రలో వెంకటేష్ ఎలా ఇమిడిపోతారు, ఆ ఇంటెన్స్ ఎమోషన్స్ను తెలుగు నేటివిటీకి తగినట్లుగా ఏ విధంగా మలుస్తారనే దానిపై భారీ అంచనాలు, ఒత్తిడి ఉండేవి. అయితే వెంకటేష్ తన అద్భుతమైన నటనతో ఆ సవాళ్లను సులభంగా అధిగమించారు. ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. కానీ కోవిడ్ పరిస్థితుల కారణంగా థియేటర్లు తెరుచుకోని పరిస్థితి ఏర్పడింది. సినిమాను ఎక్కువ కాలం హోల్డ్ చేయలేక నిర్మాత డి సురేష్ బాబు దీన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చింది. థియేటర్లలో రావాల్సిన మాస్ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదల కావటం మేకర్స్కు కొంత నిరాశ కలిగించినప్పటికీ ఓటీటీలో మాత్రం సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. నారప్ప సినిమా ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల ద్వారా విజయవంతమైన చిత్రంగా నిలిచింది. కోవిడ్ పరిస్థితుల కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైనప్పటికీ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. వెంకటేష్ కెరీర్లో ఓటీటీ ద్వారా పలకరించిన ఒక విభిన్నమైన మాస్ యాక్షన్ డ్రామాగా ఇది మంచి రికార్డులను నమోదు చేసింది. విక్టరీ వెంకటేష్ తన కెరీర్లో ఎప్పుడూ చేయని విధంగా ఒక ఇంటెన్స్, వైవిధ్యమైన పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన నటన సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. అసురన్ రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగినట్లుగా మలచడంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సఫలమయ్యారు. సామాజిక అంశాలు, ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.